హాయ్ ఫ్రెండ్స్, వాషింగ్ మిషన్ పోయింది. మా వారు బాగా చేయించు అంటే కొత్తది కొంటాను అంటున్నారు. బాగా చేస్తే అయిపోద్ది కదా, కొత్తది ఏదో బోల్డ్ అమౌంట్ అవుతుంది. నేను ఉతకలేక చచ్చిపోతున్నాను. చూడండి ఎన్ని ఉన్నాయో, చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. హెల్ప్ చేయమంటే చేయనని సరే మిషన్ కొంటాను అంటున్నారు. వద్దా నేను అంటాను, ఎందుకు డబ్బులు షేవ్ చేయాలి కదా. చూడండి, ఈ ట్రబ్బులో అయితే ఈజీగా ఉంటుందని ఈ ట్రబ్బులో నానబెడతాను ఎప్పుడు కూడా. మా వారికి చెప్పి 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 నేనే ఉతికేసుకుంటున్నాను చేతితో. మాకు ఆరబెట్టుకోవడానికి ఖాళీ స్థలం చాలా పెద్దది, బాగా ఆరుతాయి బట్టలు. పోయిన వాషింగ్ మిషన్ అయితే ఇదండి. ఎన్నోసార్లు అయితే చేయించడం జరిగింది, కానీ అస్సలకి కంప్లైంట్. మేము వైజాగ్లో ఉన్నప్పుడు అయితే ఒక 5 సార్లు కంప్లైంట్ చేయించాము. ప్రాబ్లం ఏంటన్నది తెలియదు. ఒకరు వచ్చి వైరింగ్ అంటారు, ఒకరు వచ్చి మోటార్ ప్రాబ్లం అంటారు, ఒకరు వచ్చి సస్పెన్షన్స్ జోగర్లు పోయి అంటున్నారు, డ్రమ్ దిగిపోయింది కిందకి అది ఇది అంటారు. కానీ డ్రమ్ కింద దిగిపోయింది, దానివల్ల తిరగట్లేదు అంటారు. చూడండి, అక్కడైతే బట్టలు ఉతుక్కుంటుంది ఆవిడైతే. చూడండి, మిషన్ అయితే కొనలేదు, కొనకూడదు అనుకుంటున్నాను. ఇలాగే ఉతికించాలి వీళ్ళ చేత, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి వస్తువు విలువ ఏంటన్నది. ఇలానే తెల్లగా వస్తాయి ఫ్రెండ్స్, మిషన్లో అయితే రావు. అది నాకైతే ఇలా బ్రష్ కొడితే ఫ్రెండ్స్ తెల్లగా వస్తాయి. మా వారికి అదే చెప్పాను, నేను ఉతుక్కుంటాను, నాకు ఏ హెల్ప్ చేయాల్సి లేదు అని చెప్పాను. చూడండి, ఇలాగైతే చాలా వైట్గా వస్తాయి బట్టలు, మిషన్లో అయితే రావు. నాకు ఇలాగే ఇష్టం, కాకపోతే నాకు టైంపాస్కి ఎవరైనా ఉండాలి ఉతికినప్పుడు. అప్పుడైతే ఎన్ని బట్టలైనా ఉతికేస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత తెల్లగా వస్తుందో. కొంచెంసేపు నానబెట్టి ఉతికితే ఇంకా తెల్లగా వస్తాయి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అప్పుడైతే రంగు దిగిపోయి వారితో నాకు ఇదేంచు మెరూన్, రెండు మిక్స్ కలిసిపోతాయి కలర్స్. అందుకని చేతితో ఉతుకోవడమే. అదే మిషన్లో వేస్తే మొత్తం అన్ని కలర్ చూడండి ఎలా వస్తుంది. మెరూన్ కలర్ షర్ట్, ఇది ఇష్టమైన షర్ట్. ఇలా తెల్లగా వస్తాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. టైంపాస్ అవుతుంది లేడీస్కి, పని చేయాలబ్బా మనం. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అయిపోయినాయి. బాతే ఇంకా వైట్గా వస్తాయి, గుండీలు తెగిపోతున్నాయని మా వారు దెబ్బలాడుతున్నారు. బాధనా ఇలాగా ఉండాలి నీకు అయినా, ఎందుకంటే వాషింగ్ మిషన్ గట్టా కొంటే నీకు ఒళ్ళు వంగదు. చూడండి, ఉతుక్కో, బాగా ఉతుక్కో, ఏం మరలేదు. ఖాళీ గుండె ఏం చేస్తున్నాను అంత లేదులే. చూడు, ఇలా అంటే అయిపోతుంది. నా చెయ్యే మిషను, ఆ డబ్బులు అయితే నాకు ఇచ్చే గోల్డ్ కొనుక్కుంటా. తీసుకో పండగ చేసుకో, ఎత్తానుండి నీకు. చూడండి, ఎవరంటే డబ్బులు అయినా గోల్డ్ కొనుక్కుంటాను, ఆదా చేస్తానంటే ఎవరంట. హెల్ప్ చేస్తానని చెప్పి తనేమి నాకు చేయట్లేదు. అంతే, అలా చెప్పాలని మీలాంటి వాళ్ళందరికీ చెప్తే బాగుంటుంది. ఉతుక్కుంటావు అప్పుడు. మానే నేను తలుచుకుంటే వెంటనే బేగా చేసేస్తా పని. చేసుకైతే అరగంటలో అయిపోద్ది నా పని. చూద్దాం. అప్పుడే చూడండి, ఈ లోపల మాట్లాడుకుంటున్నాం లేదు, అప్పుడే బట్టలన్నీ జాడించేస్తుంది. అప్పుడే ఉతికేయడం అయిపోయింది, అప్పుడే జాడించేయడం కూడా అయిపోతుంది. జాగ్రత్తగా ఉతుకు, జాడించి కంటే ఫాస్ట్గా వదులుతారు లేడీస్, అది గుర్తు పెట్టుకోండి. ఆస్కార్ అవార్డులు ఇవ్వాలా మీకు? మరి ఈ ఆడవాళ్ళతో పెట్టుకోలేం మనం, ఈ మగవాళ్ళు అందరూ కూడాను. నిన్ను ఉతకమంటే 2 నీళ్ళతో సరిపెట్టేస్తావు, నేను 3 బకెట్లు మళ్ళీ నీళ్ళు మార్చి మళ్ళీ ఉతుకుతా, మళ్ళీ జాడిస్తా 4 సార్లు. జాడించి త్వరగా జాడించు. నీ బట్టలు ఎక్కువ ఉన్నాయి ఇందులో, మా బట్టల కంట. ఇంకో నీ ప్యాంటు, కార్గో ప్యాంటు ఎంత దొక్కగా ఉంటుందో, అంటే ఎంత పెద్దదో అని. దీనికోసం లేచాను.
చేయొచ్చు కదా. నేను చేయను, నీకు సరదా ఎలా తీర్చాలో అలాగే తీర్చాలా. 4 సార్లు యాడింగ్స్. అందుకే నీ సరదా ఎలా తీర్చాలో అలాగే తీరుస్తాను. చేసుకో పండుగ చేసుకో బాగా. ఇలాగే తీర్చాలని సరదా అంతా. ఉతుక్కో బాగా ఉతుక్కో, ఏం మాట్లేదు ఉతుక్కో. నీకు వాషింగ్ మిషన్ కాదు కదా, ఏది కొన్ను నీకు ఇలాగే చెయ్యాలా. అయిపోయింది, పైప్ ఉంది, పైప్ తో జాడించుకో. జాడించుకో. నీకైతే ఏం కొన్నా ఇంకా ఇలాగే బెటర్, నీకు త్వరగా అయిపోతుంది. మోటార్ వేసి మర్చిపోతే పైనుంచి అలా వాటర్ పడుతున్నాయి. మోటార్ అరగంట అవుతుంది అలా వదిలేసింది. చూడండి ఎన్ని వాటర్ వేస్ట్ అవుతున్నాయి దీనివల్ల. నేనే వేసాను మొత్తం. ఎంత వాటర్ వేస్ట్ అవుతుందో అలాగే పైనుంచి అలాగే మొత్తం అంతా వేస్ట్. నేలపాలు చేసేస్తున్నాను. నీరు లేక ఎంతోమంది బాధపడుతుంటే వీళ్ళేంటో నీరుతో ఆడుకుంటున్నారు. రేపు జాడించు, స్పీడ్గా ఫాస్ట్గా జాడించు. ఇంకా అవ్వాలి నీకు మొత్తం అంతా వాటర్ అంతా వృధా చేస్తుంది. బట్టలు మొత్తం పైనుంచి వాటర్ అంతా పోతుంది. నిండిపోయి ట్యాంక్ అంతా నిండిపోయి అంత వాటర్ పోతుంది. వేస్ట్ చేస్తాం మొత్తం. సాయం చేస్తున్నావు, ఇదేనేంటి అన్ని అబద్ధాలే. అంటే సాయం చేస్తే ఇంకా నువ్వు ఎందుకు నేనెందుకు అనేసి నేనే చేస్తాను. హెల్ప్ చేస్తున్నావు, ఇల్లు బట్టలు పెట్టాను. నువ్వు చేస్తున్నావు కాబట్టి నేనైతే 2 ఉతుకుంటాను. చేస్తున్నాను కదా, నీతో జాడిద్దాం అనుకున్నా, నీతో జాడిద్దాం పెద్ద హెల్ప్ చేస్తున్నాను నీకు. చూడండి అప్పుడు బట్టలు అయితే జాడించడం కూడా అయిపోయింది. ఇంకా గోడ మీద ఆరబెట్టారు మొత్తం అన్నీ. చూడండి ఉతికి జాడించిన బట్టలన్నీ ఎలా గోడ మీద ఆరబెట్టినా. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు దండం మీదకి అయితే వస్తాయన్నమాట. బట్టలన్నీ దండం మీద ఆరేసుకుంటుంది మొత్తం బట్టలన్నీ. అరే సలహాలు ఇవ్వడం కాదు, అబద్ధాలు చెప్పా. నాకు ఆరబెడతానే. కారు కూడా అంతేనండి, తిని కడగడు, నాతోనే కడిగేస్తాడు. ఎందుకంటే తిరుగుతున్నావు కదా అని చెప్తాడు. ఏ సాయం కూడా సరిగ్గా చేయట్లేదు. బద్దకు మాయమే ఉంటుంది. ఇలా వీడియోలు తీయమంటే తీస్తాడు బాగా. ఏం చేయను ఇంకా. ఇంకేమీ చెప్పలేను ఇంకా. మబ్బుగా ఉంది, వర్షం వస్తుందేమో అనుకుంటున్నాం. వస్తుందో రాదో తెలీదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎలాగొచ్చాయో. అదే మిషన్లో అయితే వస్తాయా, మీకు తెలుసు కదా మిషన్లో రావని. మిషన్లో తెల్లగా రావు. ఖాళీ ఉంటే చేత్తోనే ఉతుక్కోండి అంతే. మా అమ్మాయి యూనిఫామ్ ఆరబెట్టిపోయాను అనుకో, వచ్చి గోల పెడుతుంది. దాని యూనిఫామ్ కోసం ఈ బట్టలన్నీ నానబెట్టాను. చంద్రన్న యూనిఫామ్. ప్లేస్ ఎత్తుక్కుంటుంది అని చెప్పు. బట్టలు ఆరేయడానికి ప్లేస్ ఎత్తుక్కుంటుంది. ఎక్కడ ఆరేయాలో తెలియదు. దండం మీద దండం ఖాళీ లేక కాదు, వర్షం వస్తుందని వైట్ బట్టలన్నీ దండు మీద పెడుతున్నాను. నీ బట్టలన్నీ ఇక్కడ ఆరబెడతాను. ఆరేసుకో, మళ్ళీ ఆరేస్తా. వర్షం పడితే తడిసిపోతే మళ్ళీ ఆరేస్తావు నువ్వు. అంతే ఏమన్నా. ఉతికింది నేనే కాబట్టి. అంతే కదా మరి. ఉతికింది నేనే కాబట్టి నువ్వు అలా చెప్తున్నావు. మా బట్టలే మేము దండం మీద ఆరబెట్టుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, అందట్లేదు తాడు. అయినా సరే తను హెల్ప్ చేయట్లేదు మాకు. చేస్తాను ఇంకా అన్ని ఉతుక్కుని ఆరేసుకోవడమే నువ్వు నీ పని. ఉతికేసి ఒకటి తాగారు ఫ్రెండ్స్. చూడండి ఎలాగైతే మొత్తం మీద అయితే బట్టలు అయితే ఆరేస్తారు. దాని మీద ఉతికించి బట్టలు అయితే ఆరేయడం జరిగింది. చూడండి మీరే. మొత్తం మీద అయితే ఈరోజు వీడియో బట్టలు వాషింగ్ అనమాట. బట్టలు ఉతికినందుకు ఒళ్ళు ఓనం అయిపోయింది వీళ్ళందరికీ. చూడండి మీరే. అది ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని కోరుకుంటూ మీ ప్రశాంత్ వ్లాగ్స్.